పోనీ నీ ఊరు నడిబొడ్డులో చూసుకుందామా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఒక్కడివే వస్తావో మంది మార్బలంతోనే వస్తావో చెప్పు తేల్చుకుందాం అనే సినిమా డైలాగుల తీరుగానే నడుస్తున్నాయి తెలంగాణలో రాజకీయం. మొన్న ఖర్గే సాబు వచ్చినందుకు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి సాబు రైతులకు మేలు చేసింది ఎవరో తెలుసుకుందాం, చర్చలకు రండి అని సవాల్ ఇసిరిండు కదా. నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఇసురుతోని మోడీ, కిషన్ రెడ్డిలు సపోర్ట్ చేయలేదు. కానీ అందరికంటే ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యిండు. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్లు, పాలకు పాలు. చలో తేల్చుకుందాంరా, నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నట్టు మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అక్కనే తేలిపోతుంది రా అంటున్నాడు కేటీఆర్. అంతేకాదు సినిమా డైలాగులో తీరుగా దమ్ముంటే రా, ఎంత మందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, ఏ తీరుగా వస్తావో తేల్చుకో, టైం కావాలంటే కూడా ఇస్తా, ఇప్పుడు కాదు 8వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రా, కుల్లం మాట్లాడుకుందాం అన్నట్టు పవర్ఫుల్ పంచ్ డైలాగులు ఇసిరిండు కేటీఆర్. మరి రైతుల రాజ్యం తెచ్చిన దాని మీద బీజేపీ వాళ్లకు క్లారిటీ లేదో లేకుంటే ఇంకేదో తెలియదు. కానీ వాళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించలేదు. మేము కూడా వస్తాం, మేమే రైతులకు ఎక్కువ మేలు చేసినాం అనేది తేలుస్తాం అని అంటలేరు. మరి దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఇజ్జత్ మే సవాల్ అన్నట్టు కేసీఆర్ ప్రతి సవాల్ను స్వీకరిస్తాడో, లేకుంటే నేను అసెంబ్లీలో పార్లమెంటులలో చర్చ పెడదాం అన్నా కానీ ఈ ప్రెస్ క్లబ్లు ఓపెన్ చర్చలేంది అని అంటాడో, 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడ చర్చలు ఉంటాయో, లేకుంటే ఈ సవాలు ప్రతి సవాళ్ళ కథ ఉత్తదే అవుతుందో, ఒకవేళ రేవంత్ రెడ్డి కూడా ఎట్లయితే అట్లా తేల్చిపడేస్తా అన్నట్టు చర్చలకు ఓకే అంటాడో, అట్లంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడ 8వ తారీఖు ఎంత రచ్చుంటుందో చూడాలి. బీజేపీ కొత్త అధ్యక్షుని కష్టాలు చిన్నగా లేవు పోన్రి. పదవి బాధ్యతలు తీసుకున్న ఫస్ట్ రోజున ప్రెస్ మీట్ పెడితే పార్టీ కార్యకర్తల సన్మాన పోటీలు సతమతం చేసినాయి అధ్యక్షుణ్ణి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద సర్కారుకు లేఖ రాసి దాని మీద మాట్లాడదామని చూస్తే కార్యకర్తలు అభిమానుల సన్మాన పోటీలే ఎక్కువైనాయి. గిరిజన సాంప్రదాయమైన కొమ్ముల కిరీటాన్ని రామచంద్రరావు నెత్తి పెడదామని తెచ్చిండ్రు కొందరు గిరిజన సోదరులు. ఇక అప్పుడు చూడుండ్రి ఎంత పరిశాన్ అయిందో. పెట్టరాదు, పట్టుకో అంతే, పట్టుకో అట్లా పట్టుకోండి సరిపోతుంది. అరే రే 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 పాపం కొత్త అధ్యక్షుని కొద్దిసేపు పరిశాన్ చేసిండ్రు కదా. కొమ్ముల కిరీటాన్ని నెత్తి పెట్టకుండా పట్టుకొని ఫోటోకు పోజ్ ఇయ్యమని మైకులో చెప్పిండ్రు. రామచంద్రారావు ఆ కిరీటాన్ని ఎట్లా పెట్టుకోవాలి దీన్ని అన్నట్టు చూసిండు. తర్వాత తలకు పెట్టుకోకుంటే ఎట్లా అనుకున్నారో ఏమో, ఎట్లనో తీరుగా సెట్ చేసి పెట్టిండ్రు. ఇక దానికి బంజారా బిడ్డల సాంప్రదాయం ప్రకారం ఉండే గవ్వల దండలున్నాయి. అవి ముఖానికి కళ్ళకు అడ్డం వస్తున్నాయి. లెక్కకైతే ఆ గవ్వల దండలు అట్లనే ఏలాడుతూ ఉండాలి. కానీ ఫోటోలో ముఖం కనపడాలి కాబట్టి వాటిని పక్కకు ఎడబాపి మీడియోళ్ళు ఫోటో కొట్టుకునే ఛాన్స్ ఇచ్చిండు. ఇట్లా ఒక్కొక్కరు కొత్త అధ్యక్షుని కలిసి సన్మానాలు చేసి ఫోటోలు దిగిండ్రు. మరి అధ్యక్ష పదవి రావాలని ప్రయత్నాలు చేసిన లీడర్లు కూడా ఎప్పుడు కలుస్తారో, రామచంద్రరావును వాళ్ళు ఎప్పుడు సన్మానం చేస్తారో చూడాలి.